హరే కృష్ణ జయ జగన్నాథ్. సో ఈ జగన్నాథుని పెద్ద పెద్ద కళ్ళ వెనకాల ఏం కథ ఉందో, ఏం ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓసారి రోహిణీదేవి తన క్వీన్స్ అంటే ద్వారకాలో ఉండే రాణులు ఎవరైతే ఉన్నారో, కృష్ణకి సంబంధించిన రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శ్రీకృష్ణుని బాల్యలీలని వివరిస్తూ ఉండగా కృష్ణుడు, బలరాముడు మరియు సుభద్ర ముగ్గురు కూడా చాటుగా ఉండి వింటారనమాట. సో ఎప్పుడైతే అది వింటూ ఉంటారో, ఎప్పుడైతే ఆ బాల్యలీలలు తన చెవుల ద్వారా వెళ్తాయో అప్పుడు వాళ్ళ ముగ్గురి కళ్ళు పెద్దగా అయిపోతాయి, చేతులు లోపలికి వెళ్ళిపోతాయి, ఎంతో తన్మయత్వంతో పారవశ్యంతో వాళ్ళు నిండిపోతారు. అలా ఈ జగన్నాథుని కళ్ళు పెద్దగా అయ్యాయి. అయితే భక్తులు చెప్తారు, జగన్నాథుడు ఇలా పెద్ద కళ్ళతో ఉంటారు మరియు కంటి రెప్పలు కూడా ఉండవు. ఎందుకు అనంటే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, రద్దీగా ఉన్నప్పుడు దర్శనం అనేది రెప్పపాటి క్షణం వరకే జరుగుతుంది. సో ఒకవేళ నా ముందు భక్తులు వచ్చినప్పుడు ఆ రెప్పపాటు క్షణంలో తను రెప్ప కొట్టడం వల్ల నా దర్శనం జరగకపోవచ్చు, కానీ నేను మాత్రం చూస్తూనే ఉంటాను. సో భక్తులకి నా దర్శనం జరగకపోయినా నేను వాళ్ళని చూస్తాను, నా కృపా దృష్టితో వాళ్ళకి కృపను ఇస్తాను అనేసి అంటారు. సో అందుకనే జగన్నాథుని కళ్ళు పెద్దగా ఉంటాయి, కంటి రెప్పలు కూడా ఉండవు. ఎందుకంటే కాన్స్టెంట్లీ ప్రతి నిత్యం ఆయన కృపని భక్తులకి ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. అయితే జగన్నాథుని కళ్ళు మాత్రమే కాదు, జగన్నాథ్ పురిలో ప్రసాదం కూడా, మహాప్రసాదం కూడా చాలా చాలా ఫేమస్. అయితే దాని వెనకాల ఏదైతే కథ ఉందో అది మనం తెలుసుకుందాం తదుపరి వీడియోలో. సో మీరు ఈ పేజ్ని అనుసరిస్తూ ఉండండి మరియు తదుపరి వీడియోని కూడా చూడండి. హరే కృష్ణ జయ జగన్నాథ్.